Morning first period be like. అందరు సైలెంట్ గుండు రే సార్ వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ పిల్లలు, సిట్ డౌన్. అందరు అటెండెన్స్ ఇవ్వండి. రూల్ నెంబర్ 1. ఎస్ సార్. రూల్ నెంబర్ 2. ప్రెసెంట్ సార్. 19. వచ్చిన సార్. 21. ప్రెసెంట్ సార్. నిన్న బడికి రానోళ్ళు లేచి నిలబడుర్రి. అయింద్రా, మన పని అయిందిరా ఇయ్యాల. అరే బడికి ఎందుకు రాలేదురా నిన్న? సార్ నాకు కడుపు నొప్పి లేచింది సార్ నిన్న. సార్ నాకు తలకాయ నొచ్చింది సార్, అందుకే రాలే సార్. అరే బాడానుడితో ఒకనికి ఏమో కడుపు నొత్తది, ఒకనికి తలకాయ నొత్తది. అరే లాస్ట్ బెంచ్ వాళ్ళు అంతా ఉలగాళ్ళు మోపారు ఏమో. మీరు ఫస్ట్ బయటకు పోయి ఆ గోడ కూర్చోయిపోయి మీ సంగతి చెప్తా, మీకు భయాలు లేవు. క్లాసులో ఫ్రంట్ బెంచర్స్ be like. అరే సాయిగా ముంగడ బెంచోళ్ళు చూర్రా ఎట్లా నవ్వుతారు. అరే అది క్లాస్ లీడర్ అని పొగర్రా దానికి. ఆవురా దాని సంగతి చెప్పాలి ఇక మనం. అవునరా దాని సంగతి చెప్పాలి. లంచ్ బెల్కి దాని కంపాక్స్ ఎత్తుకోపోతారా నేను? అరే నేనైతే దాని నోట్బుక్ ఎత్తుకపోయి నా పేరు రాసుకుంటారా సపడేక. అందరూ పుస్తకం తీయరి. నిన్న 10వ చాప్టర్ అయిపోయింది కదా, ఇలా కొత్త చాప్టర్ చెప్తా. అబ్బరే ఇలా సార్ ఫెయిర్ నోట్లు చూస్తా అని మర్చిపోయినట్టున్నారా? సార్ ఈ రోజు మీరు ఫెయిర్ నోట్ చూస్తా అన్నారు. అవునమ్మాయి మర్చిపోయినా. అందరు ఫెయిర్ నోట్లు బయటకు తీయుర్రి. అవో అది చూసిన వారా మర్చిపోయినోనికి పుల్లలు ఎత్తాంది. అది రాత్రి అయిపోయినట్టేనా? రాయద్దా మనం? దీన్ని బాగా ఎక్కువైతుంది కానీ ఈ అవ్వ దాని సంగతి చెప్పచ్చు కానీ ఇప్పుడు మనం సార్కేం చెప్పాలిరా? ఫెయిర్ నోట్స్ ఎవరు రాయలేదో నిలబడుర్రి. గతం రా కొడతాడు కావచ్చు రయ్యా. కట్టేటి బాయే ఇక కట్టే తీసుకురాపోండి ఎవరైనా. సార్ బి సెక్షన్ లో ఉంది, తీసుకొస్తా పోయి. అరే అసలు ఇది ఏమనుకుంటాందిరా, మన గంట వస్తుందా ఇది బడికి? ఫెయిర్ నోట్స్ రాయకపోతే be like. అనుకున్నారా ఈ లాస్ట్ బెంచ్ వాళ్ళే రాయరని? మీరు ఇటు రారి. సార్ ఇదిగోండి స్టిక్ తీసుకొచ్చిన. ఓకే అమ్మా, ఆ స్టిక్ ఇటు ఇచ్చి నువ్వు కూర్చోపో. చెప్పుర్రా ఫెయిర్ నోట్స్ ఎందుకు రాయలే మీరు? సార్ నేను రాసినా గానీ ఇంటికానే మడిచి వచ్చిన సార్ బుక్. అన్నం తినచ్చిన వారా మరి పొద్దుగాల? తినొచ్చిన సార్. తినుడైతే మర్చిపోలేదు కానీ బుక్ మర్చి వచ్చిన వారా? ఆవు నీ సంగతి చెప్తా. నువ్వెందుకు రాయలేదురా సాయిగా? సార్ నేను రాసినా గానీ రమేష్ గారు నా బుక్ తీసుకుపోయింది సార్ రాసుకుంటా అని. వాడు ఇలా బడికి రాలేదు సార్, నా బుక్ వాడి దగ్గరనే ఉంది. ఏంది రమేష్ గారికి ఇచ్చినావా బుక్? రేపు అత్తడుగా బడికి. వాడు రాయపోయినా నువ్వు రాయపోయినా నీపే వలుగుతుంది రేపు. ఓకే సార్, రేపు ఇద్దరం రాసుకొస్తాను సార్. సార్ రేపు నేను కూడా తీసుకొస్తా సార్ బుక్. సరే పోర్రి, ఇవాళనైతే ఇచ్చి పెడతానా. రేపైతే రాసుక రాకపోవాలి, అప్పుడు ఉంటుంది మీకు. అరే సాయిగా ఇవాళనైతే తప్పించుకున్నాం కానీ రేపు ఫెయిర్ నోట్ రాయకపోతే మాత్రం మన ఇప్పు ఖచ్చితంగా వలుగుతుందిరా. ఈ అవ్వ నేను రమేష్ గారికి ఇచ్చిన అని చెప్పిన. రేపు వాడు రాయపోయినా నా ఈపు బలుగుతుంది, నేను రాయపోయినా నా ఈపే బలుగుతుంది. లంచ్ టైం అయితే be like. అరే టైం అయితే ఇంకా అన్నం బెల్లు కొడతలేడేంద్రా వాడు. గదేరా ఇంకా బెల్లు కొడతలేడు. నేనైతే బ్యాగ్ చదువుకున్నారా? నేనైతే ఎప్పుడో చదువుకున్నారా? అన్నం బెల్లు అయినాక మనం బయటకు పోయి ఏమైనా కొనుక్కుందాం. పైసలు తెచ్చుకున్నావారా మరి? తెచ్చుకున్నారా? 3 రూపాయలు ఉన్నాయి నా దగ్గర. పెన్ను కొనుక్కుంటా అని చెప్పి 5 రూపాయలు అడుక్కున్నారా మా అమ్మను. అన్నం బెల్లు అయినాక పోయి కొనుక్కుందాం. ఓ అమ్మ గీ పరికి పండ్లు రూపాయి, రేగి పండ్లు రూపాయి. ఓ అమ్మ నాకు గేగులి 3 రూపాయలే. అరే పరికి పండ్లు మంచిగా ఉన్నాయారా? ఏరా కొన్ని పెట్టరా నాకు. మంచిగానే ఉన్నాయిరా తీయగా. ఇగో తీసుకో. నా గేగిరా ఒకటి. రేగ్గాయలు కూడా తీసుకున్నావారా? ఎవిరా అవి? అరే అవి అప్పుడే తిన్నారా? గిలాసగా వచ్చినాయి కాదురా రూపాయికి, అప్పుడే తిన్నా. ఉడేసినావారా అవి? అవి నువ్వు తీసుకున్నావా? నేను తీసుకోలే. 3 రూపాయలు అయితే ఉన్నాయి కదా, అప్పటికి కొనుక్కుందాం మళ్ళీ పోయేటప్పుడు. ఒక్క పూట బడి be like. అరే వాళ్ళకి ఒక్క పూట బడి ఎల్లుడికి ఇచ్చారట కదరా. ఏవోరా అందరు అంటారు బండకెళ్ళి ఒక్క పూట బడి అని. ఏమో మరి లాస్ట్ పీరియడ్లో నోటీస్ బుక్ వస్తుంది కావచ్చు, చూద్దాం ఆగు. సార్ నోటీస్. అరే నోటీస్ తీసుకొచ్చిండ్రా, ఖచ్చితంగా ఒక పూట బడి గురించే కావచ్చురా అది. అవునరా అదే కావచ్చురా. పిల్లలు నోటీస్ వచ్చింది చదువుతాను, అందరూ జాగ్రత్తగా వినుర్రి.
మనకు ఎల్లుడికెచ్చి ఒక పూట బడి ఉంటుంది. అందరూ ఎల్లుడికెచ్చి పొద్దుగాల 7 గంటలకే బడికి రావాలి. మధ్యాహ్నం 12:30కు బడి షిఫ్ట్ అవుతుంది. అందరికి అర్థమైంది కదా. ఇంటికాడ రానలో కూడా చెప్పుర్రి ఎల్లుడికెచ్చి ఒక పూట బడి అని. అరే ఈ అవ్వ ఒక్క పూట పడరా మంచిగా అనిపిస్తుంది. పొద్దుగాల వచ్చి మధ్యాహ్నం ఇంటికి పోయి మంచిగా ఆడుకోవచ్చు మనం రోజు. అవునరా, మనం ఇక్కడికి నుంచి రోజు రావాలి. ఒక్క పూట పడప్పుడు కూడా మనం బడికి కొట్టినాం అనుకో ఇంటికాడ పొట్టు పొట్టు తంతారు మనోళ్ళు. వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.